బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించింది అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటన్ అన్నాడు. అంతేకాకుండా అభిషేక్ శర్మ లాంటి ఒక అద్భుతాన్ని మైదానంలో చూస్తుంటే భయం వేసిందని కూడా అన్నాడు. అయితే 5 టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన మిచెల్ శాంటన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. బౌలింగ్ లో కాస్త మేము అప్రమత్తంగా ఉండాలి, కానీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా మాకు ఒక విషయంలో అయితే బాగా కలిసొచ్చింది. అదేంటంటే మేము బాగా ప్రాక్టీస్ చేశాం. సాధారణంగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ అనేవి నెట్ బౌలర్స్‌తో చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో మేము ప్రాక్టీస్ చేశామనిపించింది. గెలవాలంటే పట్టుదల ఉండాలి. ఈ రోజు మాకు మంచి ప్రాక్టీస్ లభించింది. గత 2 ఏళ్లుగా టీ20లలో భారత రికార్డ్ అద్భుతంగా ఉంది. గ్లెన్ ఫిలిప్స్, చాప్మన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బౌలింగ్ విషయంలోకొస్తే మేము చాలా ప్రెషర్ తీసుకున్నాం. భారత్ లాంటి జట్టుపై తొలి బంతి నుంచే అప్రమత్తంగా ఉండాలి. అయితే భారత బ్యాటర్లు, స్పిన్నర్లు టార్గెట్ చేయడంతో ఇక ఆఖరి ఓవర్‌ను డారెన్ మిచ్చర్ వేయాల్సి వచ్చింది. అయితే ఇక జాకబ్ డఫీ తన క్లాస్ ఏంటో నిరూపించుకున్నాడు. నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో ఏదైనా ఒక అద్భుతం జరిగింది అంటే అది అభిషేక్ శర్మ. తను కొడుతున్న సిక్సులు చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. ఒకానొక దశలో మా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. అసలు ఎటువంటి బంతులు వేస్తున్నారో అర్థం కాకుండా వేశారు. ఇదంతా కూడా అభిషేక్ శర్మ వల్లే జరిగింది. అయితే ఈ మా జట్టులో ఇంకా ఆటగాళ్లు రావాల్సి ఉంది. నేను ఇప్పటికి 8వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతాను. హర్షదీప్ సింగ్ చాలా అద్భుతమైన బౌలర్. అతని లాంటి బౌలింగ్ చాలా ఇంటెలిజెంట్ అండ్ స్ట్రాటజికల్‌గా ఉంటుంది. ఇక అభిషేక్ శర్మ, రింకు సింగ్ ఇద్దరు కూడా విధ్వంసం చూపించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా అద్భుతమే. అభిషేక్ శర్మలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటి అంటే, తను ప్రెషర్‌గా ఉన్నట్టు బౌలర్‌లను కొద్దిగా బోల్తా కొట్టిస్తాడు. కానీ ఎప్పుడైతే బంతి బ్యాట్ మీదకొచ్చిందో దాన్ని అంతు చూసేస్తాడు. అటువంటి బ్యాటర్స్ చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. గతంలో నేను కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్స్‌ని కూడా చూసాను. యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌ని కూడా చూసాను. కానీ అభిషేక్ శర్మ వీళ్ళందరినీ మించి ఉన్నాడు. అటువంటి ఆటగాడి విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి బంతి నుంచి చాలా శ్రద్ధగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆ విషయంలో మేము కొద్దిగా తక్కువ అంచనా వేశామేమో అనిపించింది. అందుకని ఆట మారిపోయింది. టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడూ కూడా ఒక బంతే కదా, ఒక ఓవరే కదా అని అనుకోవటానికి లేదు. ప్రతి నిమిషం దానికి తగ్గట్టుగానే ఉంటుంది అంటూ ఇక్కడ చెప్పుకొచ్చాడు మిచెల్ స్టాండర్.